ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. Dear courageously, and the Lord shall be with the good. ధైర్యము అనగా ఏ విషయంలోనూ దేనికి వెనుక అడుగు అనేదే లేకుండా జీవితంలో ముందుకు సాగిపోవుట. జీవితంలో గొప్పవారు, ధైర్యవంతులు దేనికి లొంగకుండా, దేనికి భయపడకుండా ఉంటారు. కానీ కొన్ని ఎదురయ్యే సమస్యలను బట్టి, ఎదురయ్యే పరిస్థితులను బట్టి వారు కూడా కొన్ని విషయాల్లో కృంగిపోతూ ఉంటారు, అధైర్యపడిపోతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని. చాలా క్లిష్టమైన, భయంకరమైన పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉండి వాటిని ఎదుర్కొంటారు. కానీ కొంతమంది చిన్న చిన్న విషయాలకు, సమస్యలకు ధైర్యాన్ని విడిచిపెట్టేస్తారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ధైర్యము వహించు, దేవునిలో ముందుకు సాగిపో. నీ ఎదురుగా పర్వతం లాంటి శ్రమలు, శోధనలు ఉన్నా సరే దేవునిలో నీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నీకు మేలు చేయటకే నీ దేవుడు నీతో ఉన్నాడు అని, నీ దేవుడు నీకు తోడుగా నీతోనే ఉంటాడు. లోకంలో ఉన్న వాటిని, నీ వెనుక ఉన్న వాటిని చూసి నాకేంటి అని గర్వపడకు, ధైర్యపడు. కేవలం నీవు దేవుని బట్టి మాత్రమే ధైర్యము వహించు. ఏలియా వంటి గొప్ప ప్రవక్త 400 మంది బయలు ప్రవక్తలపై సవాలు విసిరి ఆకాశము నుండి అగ్నిగంధకములని కురిపించినవాడు. 400 మంది బయలు ప్రవక్తలను ఓడించినవాడు. ఎన్నో అద్భుత కార్యములు చేసినవాడు. అలాంటి ఏలియా ప్రవక్త ఒక స్త్రీ అయిన యెజబెలు పలికిన మాటకు భయపడిపోయి బదరీ వృక్షం క్రిందకు వెళ్ళిపోయి ఐధైర్యపడి దేవునికి ప్రార్థిస్తాడు. దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు, సరి ఆయనను కాపాడాడు, రక్షించుకున్నాడు. ఆయన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుతములను జరిగించాడు. మన దేవుడు మంచివాడు, మేలు చేయువాడు. ఆయన మనతో ఉన్నప్పుడు దేనికి భయపడనవసరం లేదు. మనకు మేలు చేసే దేవుడు ఉండగా దేనికి అధైర్యపడనవసరం లేదు. ధైర్యము వహించి దేవునిలో సాగిపో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాక్యానుసారంగా వారి జీవితాలను సరిచేసుకొని వారిలో ఉన్న అధైర్యాన్ని తీసివేసి ధైర్యంతో నాయన నీలో ముందుకు సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వారికి ఉన్న సమస్యలను, ఇబ్బందులను బట్టి నాయన వారు ఎన్నో రకాలుగా ఆలోచించవచ్చు. నాయన తండ్రి, వారికి మంచి ధైర్యమును వారికి దయచేసి నాయన నీలో నాయన స్థిరత్వం కలిగి జీవించే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.